హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆఫీస్లో ఉన్న లావణ్యకు అదే పనిగా ఫోన్ కాల్ వస్తుంటే ఏమిటి విషయం అన్నట్లుగా కళ్ళెగరేస్తుంది కావ్య. సంజయ్ చేస్తున్నాడు అంది కీబోర్డ్ పైనుంచి చేతులు తీస్తూ. అయితే ఏంటి మాట్లాడు అని సులువుగా చెప్తున్న కావ్య దగ్గరికి చైర్ లాక్కొని, ఈరోజు సంజయ్ బర్త్డే, తనతో కలిసి కేక్ కట్ చేయాలని, మూవీకి రావాలని పదే పదే చెప్తున్నాడు. నేను కూడా ఓకే చెప్పాను. హాఫ్ డే లీవ్ కావాలని బాస్ దగ్గరికి వెళ్తే ఎక్స్ట్రా వర్క్ ఇచ్చి పోమన్నాడు ఆ ప్రవరక్యుడు. వీడిచ్చే శాలరీకి 10 మందితో చేయించేదంతా మనతోనే చేయిస్తున్నాడు అంటూ తిట్టుకుంటుంది. సాయంత్రం మీట్ అవుదాం, చాలా వర్క్ ఉందని మెసేజ్ పెట్టు, ఇందులో ఆలోచించడానికి ఏముంది అంటుంది కావ్య. సంజయ్కి మెసేజ్ పెట్టే పనిలో పడింది లావణ్య. 6 గంటలకి ఆఫీస్ బయట వెయిట్ చేస్తున్నాడు సంజయ్ కోపంగా ఉన్న లావణ్య చెప్పిన సారీకి కరిగిపోయి మొత్తం కోపం పోయింది. ఇద్దరూ అక్కడి నుంచి రెస్టారెంట్కి వెళ్ళి డిన్నర్ చేసి అట్నుంచటు అతని రూమ్కి వెళ్ళారు. చాలా కష్టంగా ఒప్పించాడు లావణ్యని రూమ్కి తీసుకురావడం కోసం. పౌర్ణమి నాటి రాత్రి, నిర్మలంగా ఉండాల్సిన ఆకాశం నీలి మబ్బులతో నిండిపోయింది. ఉరుములు, మెరుపులు, తుఫాన్ గాలులు. రానున్నది పెను ప్రమాదమని ఆమెని హెచ్చరిస్తున్నట్టుగా ఒక్కసారిగా వాతావరణం మొత్తం మారిపోయింది. భయంగా ఉంది సంజయ్ అంటుంది లావణ్య. నేనుండగా నీకెందుకు భయం? వర్షం పడేలా ఉంది, తగ్గినాక హాస్టల్కి వెళ్దు గాని, లోపల కూర్చుందు పదా అన్నాడు సంజయ్. 2 రూమ్లు ఉన్న పెంట్ హౌస్ అది. కిటికీ పక్కన చిన్న బెడ్, దానిమీద నీలం రంగు దుప్పటి కప్పి ఉంది. నువ్వు కూర్చో, నేను వెళ్ళి కాఫీ తీసుకొని వస్తాను అని కిచెన్లోకి వెళ్ళాడు సంజయ్. కిటికీ దగ్గర కూర్చొని అప్పుడే నేలను చేరుతున్న చిరుజల్లును స్పృశిస్తూ ఉండగా అప్పుడే ఫోన్ వస్తుంది. చెప్పండి నాన్న అంది ఆప్యాయంగా. ఏం చేస్తున్నావు బుజ్జమ్మ, రాత్రి భోజనం పూర్తయిందా అన్నారు లావణ్య తండ్రి రామకృష్ణ గారు. హా నాన్న, ఇప్పుడే. మీరు తిన్నారా? అమ్మ చెల్లి ఏం చేస్తున్నారు అని అడిగింది. పడుకున్నారమ్మా. అప్పుడేనా? వాచ్ వాచ్ చూస్తే టైం 9 గంటలు అవుతుంది. పల్లెటూరులో ఆ సమయానికల్లా అందరూ నిద్రపోతారు. ఇంకా చెప్పండి నాన్న అంటుండగా కాఫీ కప్పుతో వచ్చాడు సంజయ్. నీకోసం ఒక మంచి సంబంధం తెచ్చానమ్మా, వచ్చే వారం 2 రోజులు సెలవు తీసుకో అంటుండగా కంపించింది ఆమె ప్రాణం. వర్షం పడుతుంది నాన్న, సిగ్నల్స్ లేవు, రేపు చేయనా అంటుంది లావణ్య. అలాగేనమ్మా అని ఫోన్ కట్ చేశాడు రామకృష్ణ గారు. సంజయ్ చేతిలో ఉన్న కప్ తీసుకొని వాళ్ళ నాన్నగారు చెప్పిన విషయాన్ని సంజయ్కి చెప్తుంది. సంజయ్ 2 నిమిషాలు ఆలోచిస్తాడు. అప్పటికే ఏడుస్తుంది లావణ్య. బంగారం, ఏడవకురా, నువ్వంటే నాకు ప్రాణం, అది నీకు కూడా తెలుసు. బెంగళూరు వెళ్ళి ఆఫీస్లో జాయిన్ అవ్వగానే ఇద్దరం కలిసి మీ ఊరు వెళ్ళి మీ నాన్నగారికి చెప్దాం. భయంగా ఉంది సంజయ్, నాన్నగారు ఒప్పుకుంటారో లేదోనని. ఆయనకు అసలే పట్టింపులు ఎక్కువ అంది. నాకేం తక్కువ బంగారం, ఇన్ని రోజులు చిన్న ఉద్యోగం అని భయపడ్డాం. ఇప్పుడు నెలకి ₹1,00,000 దాకా వస్తుంది. మీకన్నా ఎక్కువ కులంలో పుట్టాను, ఆస్తిలో కూడా మీకన్నా ఎక్కువే ఉన్నా కదా. అయితే గీతే మా వాళ్ళ అభ్యంతరం చెప్పాలి కానీ మీ వాళ్ళకి అభ్యంతరం ఏముంటుంది? సంజయ్ మాటలు లావణ్య అస్తిత్వాన్ని ప్రశ్నించినట్టు అనిపించింది. మరోసారి ఆమె కళ్ళల్లో సుడిగుండాలు తిరిగాయి. మాట జారానని అర్థం చేసుకున్నాడు సంజయ్. క్షమించు బంగారం, నేను కావాలని అలా అనలేదురా అన్నాడు. ఇంకెప్పుడు అలా మాట్లాడొద్దు సంజయ్, మా కుటుంబ పరిస్థితి ఏమిటో నీకు ముందే చెప్పాను, తెలిసి కూడా ఇలా అవమానించేలా మాట్లాడొద్దు అని ఘాటుగా వచ్చిన లావణ్య మాటలకు కొద్దిగా తడబడి అలా అనుకోవద్దు అన్నానా, నా పుట్టినరోజు నీతో హ్యాపీగా జరుపుకోవాలని అనుకున్నాను. నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే నేను చూడలేను బంగారం అని లావణ్యను హక్ చేసుకుంటాడు సంజయ్. అతడి కౌగిల్లో వెచ్చగా ఒదిగిపోయింది లావణ్య. అతనికి మరో అమ్మాయితో పెళ్లి కుదిరింది. తెల్లవారితే అతని పెళ్ళి. అతడు బెంగుళూరు వెళ్ళేది ఒంటరిగా కాదు, జంటగా. ఆ జంట తను కాదని పాపం తెలియదు లావణ్యకు. అతని చేతిలో మోసపోయాను అని తెలియకుండానే ఆ రాత్రి గడిచిపోయింది. ఉదయం లేవగానే అతను పక్కనే ఉన్న లావణ్యను చూశాడు. ఏ ఆచ్ఛాదన లేకుండా ప్రశాంతంగా పడుకుంది. అసలు కలవడానికే భయపడిన అమ్మాయి తనలో కలిసింది. సంజయ్లో విజయ గర్వం. ప్రేమించాను అన్న రోజు చెంప మీద కొట్టింది.
అంత తేలిగ్గా సొంతం అవ్వలేదు అతనికి ఆమె. ఎన్నో బెదిరింపులు, చీదరింపులు, అవమానింపబడ్డాను అనే అహం అతన్ని నిలవనీయలేదు. అప్పటికే నిశ్చితార్థం జరిగిన లావణ్య చేసిన అవమానం మర్చిపోలేదు. రోజు ఆమె వెనకాలే తిరిగేవాడు. చాలా నెలలు పట్టింది అతనికి ఆమె దృష్టి అతని వైపు మరల్చడానికి. ప్యార్, ఇష్క్, కాదల్ పేరు ఏదైనా ఒక్కసారి ప్రేమ అనే కడలిలో మునిగిన వారికి పట్టిన తిమ్మిరి వదలదు కదా. లావణ్య కూడా అంతే సంజయ్ని గుట్టిగా నమ్మడం మొదలుపెట్టింది. ఆ నమ్మకం ఈరోజు అవకాశంగా మారింది. నిన్న రాత్రి జరిగింది గుర్తు తెచ్చుకొని లావణ్య తలదించుకొని బాధపడుతుంది. లావణ్య తల పైకెత్తి, థ్యాంక్ యూ బంగారం, ఈరోజు నా జీవితంలో ఇంత త్వరగా వస్తుందనుకోలేదు అంటాడు. చాలా భయంగా ఉంది సంజయ్. ఏం జరిగిందో ఎలా జరిగిందో అనేది కూడా అర్థం కావడం లేదు. వెంటనే అమ్మ నాన్నని కలుద్దాం అంటుంది అతని చేతులు పట్టుకొని. ఆ చేతులు విడిపించుకొని సిగరెట్ తాగుతూ, ఈరోజు ఊరెళ్ళాలి బంగారం, అక్కడ అమ్మ నాన్నలతో ఒకరోజు గడిపి రేపు ఉదయాన్నే బెంగళూరు వెళ్ళిపోవాలి. ఇప్పుడు చాలా కష్టం అవుతుందిరా, నేను చాలా తొందరగా వస్తాను, నా మీద అనుమానం అవసరం లేదు, నువ్వు నా ప్రాణం అని హగ్ చేసుకున్నాడు. సిగరెట్ పొగ ఆమె గొంతును తాకింది. ఆమె అతన్ని విడిపించుకొని, నేను వెళ్తాను సంజయ్, డ్రాప్ చేస్తావా అంది. నువ్వు వెళ్ళు, నాకు చాలా పనుంది అంటాడు సిగరెట్ పడేస్తూ. లావణ్య వెళ్తూ వెనక్కి తిరిగి అతన్ని చూస్తూ, ఫోన్ చేస్తావు కదా అంటుంది. రోజుకి 4 సార్లు అంటాడు. మర్చిపోవు కదా అక్కడికి వెళ్ళిన తర్వాత అతని కళ్ళల్లోకి చూస్తూ అడిగింది. నువ్వే చూస్తావు కదా బంగారం అంటూ నవ్వాడు. ఆ మాటలు ఆమెకు మరోలా అర్థమయ్యాయి. ఇక తను హాస్టల్కి వెళ్ళి అలసటగా నిద్రపోయింది. సాయంత్రం తన రూమ్మేట్ వచ్చే వరకు మెలకువ రాలేదు. ఫోన్ కూడా తీయకుండా ఈ టైం వరకు పడుకున్న లావణ్యం చూసి తడుతుంటే ఒళ్ళు కాలడం గమనించింది. కావ్య కంగారుగా పక్కన కూర్చొని ఆమెను లేపింది. చేతులు మెడ కిందగా షోల్డర్స్ పైన ఘాట్లు కనిపించాయి తనకి. రాత్రి సంజయ్ ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత అవి ఎందుకు అయ్యాయో తెలుసుకోవడం పెద్ద కష్టం కాలేదు కావ్యకి. వెళ్ళి స్నానం చేసిరా అంది లావణ్యతో. అలసటగా అనిపించిన ఓపిక తెచ్చుకొని స్నానం చేసి తనకు పట్టిన మురికినంతటిని వదిలించుకొని బయటకు వచ్చి టైం చూసుకుంది. ఫోన్ తీసుకొని సంజయ్కి కాల్ చేసింది. రింగ్ అవుతున్నా ఎవరూ లిఫ్ట్ చేయరు. అక్కడ అదే సమయంలో పెళ్లి మండపంలో పెళ్లి కొడుకుగా కూర్చున్నాడు సంజయ్. అతిథులు, అక్షింతలు, తాళిబొట్టు మధ్య పీటల మీద కూర్చొని కొత్త జీవితానికి శ్రీకారం చుట్టాడు. అందుకే లిఫ్ట్ చేయని ఫోన్ని చూసుకుంటూ ఊరెళ్ళాడు కదా, బిజీగా ఉండి ఉంటాడు అని తనకు తానే సర్దుకొని కావ్య వైపు చూస్తుంది. తీక్షణంగా ఉన్నాయి ఆమె చూపులు. కావ్యని గట్టిగా హక్ చేసుకుంది. ఆమెలో వణుకు తెలుస్తుంటే, జరిగిపోయింది కదా లావణ్య, ఇక దాని గురించి వదిలే. సంజయ్ నువ్వు వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోండి అని ధైర్యం చెప్పింది. ఎలా కావ్య, అమ్మ నాన్న ఒప్పుకుంటారా ఈ పెళ్ళికి? అసలు ఆయనకి పట్టింపులు ఎక్కువ. అలా అని నేను సంజయ్ని కూడా వదులుకోలేను అంది లావణ్య. సరే, ఎలాగో అంకుల్ రమ్మన్నారు అన్నావు కదా, అదేదో ముందే వెళ్ళు. సంజయ్ వచ్చేలోగా వాళ్ళకి మీ గురించి చెప్పి ఒప్పించే ప్రయత్నం చేయి. ఒప్పుకుంటే సరే, లేదంటే సంజయ్ చూసుకుంటాడు. కావ్య ఇచ్చిన సలహా నచ్చడంతో అలాగే అంది లావణ్య. ఇద్దరు తినడం పూర్తి చేసిన తర్వాత గుడ్ నైట్ అని టెక్స్ట్ మెసేజ్ పెట్టి పడుకుంటుంది లావణ్య. సంజయ్ దగ్గర నుంచి మెసేజ్ కానీ ఫోన్ కానీ లేకపోవడంతో తర్వాత రోజు మళ్ళీ ఫోన్ చేస్తుంది అతనికి. ఎంతకీ లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తూనే ఉంది. భయంగా ఉంది తనకు. పెళ్లి హడావుడి తర్వాత లావణ్య నుండి వచ్చిన కాల్స్ చూస్తూ తనెంత కంగారు పడుతుందో చూసుకుంటూ లిఫ్ట్ చేశాడు 11 రింగ్స్ తర్వాత. ఏమైపోయావు సంజయ్, ఫోన్ ఎందుకు ఎత్తడం లేదు? ఎంత కంగారుగా ఉందో తెలుసా అని భయంగా అడిగింది లావణ్య. సారీ బంగారం, చాలా రోజుల తర్వాత ఊరికి వచ్చాను కదా, అమ్మ నాన్న ఫ్రెండ్స్ చుట్టాలు అందరినీ కలిశాను, వీలు కాలేదు అన్నాడు నమ్మబలుకుతూ. భయం వేసింది సంజయ్. ఇన్ని రోజుల్లో ఎప్పుడూ ఇలా జరగలేదు కదా అంది. ఇక ముందు కూడా జరగదు బంగారం, ఏం చేస్తున్నావు అన్నాడు సంజయ్. ఊరెళ్ళి వాళ్ళ నాన్నని ఒప్పించి తర్వాత సంజయ్కి చెప్దామనుకుంది. ఆఫీస్కి వెళ్తున్నాను సంజయ్ అని అబద్ధం చెప్పింది.
కట్టుకున్న భార్యమణి కాఫీ కప్తో రావడంతో మళ్ళీ చేస్తాను అని ఫోన్ కట్ చేశాడు. సంజయ్తో మాట్లాడగానే నెమ్మదించింది లావణ్య మనసు. కావ్యతో చెప్పి ఊరికి వెళ్ళిపోయింది. 2 రోజుల ముందే రమ్మని చెప్పారు కదా, అందుకే పెద్దగా ఎవరూ ఆశ్చర్యపోలేదు. కుశల ప్రశ్నలు వేస్తున్న భార్యను వారిస్తూ, బుజ్జమ్మను ఎవరూ విసిగించకండి అని చెప్పి రెస్ట్ తీసుకోమన్నాడు రామకృష్ణ. లావణ్యని. తెల్లవారింది. సంజయ్ విషయం చెబుదామంటే రామకృష్ణ ఇంట్లో లేరు. అమ్మ చెల్లి ఇల్లంతా శుభ్రం చేస్తుంటే ఏం చేస్తున్నారు అంటూ వెళ్ళింది లావణ్య. అక్క, నేను చూసుకోవడానికి రేపు పెళ్లి వాళ్ళు వస్తున్నారు కదా అంటుంది లావణ్య చెల్లి దీప్తి. నెత్తిన పిడుగు పడినట్లు అయింది లావణ్యకి. లోపలికి వెళ్ళి సంజయ్కి కాల్ చేసింది. ఎప్పట్లానే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. టైం చూసుకొని స్టేషన్కి వెళ్తున్నారేమో అనుకుంది. ఎడతెగని ఆలోచనల మధ్య ఇరుక్కున్న లావణ్యకి ఏం చేయాలో తోచలేదు. వెంటనే కావ్యకి ఫోన్ చేసింది. ముందుగా మీ నాన్నకి విషయం చెప్పు, పెళ్లి వాళ్ళను రాకుండా చేస్తారు, తర్వాత సంజయ్తో మాట్లాడించు అని సలహా ఇస్తుంది. అలాగే అని కట్ చేసి నాన్నకు విషయం ఎలా చెప్పాలా అని ఆలోచిస్తుంది. మధ్యలో ఎన్నోసార్లు సంజయ్కి కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదు. భయంగా ఉన్న సంజయ్ అంటే ఉన్న నమ్మకం ఆ భయాన్ని కంగారుగా మార్చింది. అన్యమనస్కంగా సాయంత్రం వరకు ఎలాగోలా గడిపిన లావణ్య రామకృష్ణను చూసి వరండాలోకి వచ్చింది. అబ్బాయి పేరు చరణ్ తల్లి. బాపట్లలో ఉంటారు అబ్బాయి తల్లిదండ్రులు. వాళ్ళది కూడా మనలాగే మధ్యతరగతి కుటుంబం. అబ్బాయి ఒకడే హైదరాబాద్లో ఫ్రెండ్ రూమ్లో ఉంటాడట. నీతో పెళ్లి తర్వాత మనం ఇచ్చే కట్నం డబ్బులతో సిటీలో అపార్ట్మెంట్ తీసుకుంటానన్నాడు. ఎలా చూసుకున్నా నీకు సరిగ్గా సరిపోతాడు తల్లి అని లావణ్య తల నిమిరాడు. అవునక్క, పైగా బావగారికి అక్క, చెల్లి, తమ్ముడు, అన్న ఎవరూ లేరట అంటూ నవ్వుతూ లావణ్య మెడ చుట్టూ చేతులు వేసింది దీప్తి. రామకృష్ణ నవ్వాడు. అసంతృప్తిగా ఒక చిన్న నవ్వు విసిరింది లావణ్య. మధు కూడా నిన్ను చేసుకోవడానికి సుముఖంగానే ఉన్నాడు తల్లి, కానీ వాడికి చదువు లేదు, వ్యవసాయం చేస్తున్నాడని మీ నాన్న ఎంతకీ ఒప్పుకోలేదు. ఒకవేళ ఒప్పుకొని ఉంటే శకుంతలత్తయ్య చాలా సంతోషించేది అని చెప్తూ ఉంటే గేటు దగ్గర ఎవరో పిలిచిన శబ్దం వినిపించి వస్తున్నా అంటూ వెళ్ళింది సరోజ. అమ్మ రావడానికి టైం పడుతుందేమో నాన్న, మీరు రండి, నేను వడ్డిస్తాను అంటూ లోపలికి తీసుకొని వెళ్ళింది రామకృష్ణని. లావణ్య ఆయన తింటున్నంతసేపు సంజయ్ విషయం ఎలా చెప్పాలా అని సతమతం అవుతూనే ఉంటుంది. ఎప్పట్లా కూతుర్లో ఉన్న చలాకీతనం లేకపోవడంతో ఏదో విషయం గురించి ఆలోచిస్తుందని అర్థం చేసుకొని, ఏమైనా చెప్పాలా బుజ్జమ్మ అంటాడు రామకృష్ణ. అక్కడే ఉన్న చెల్లిని చూసి, సాయంత్రం మీతో పాటు పొలానికి వస్తాను నాన్న, అక్కడ చెప్తాను అంది కాస్త కంగారుగా. ఆందోళనగా చూశాడు కూతురు వైపు. తండ్రి కళ్ళల్లోకి చూడలేక గదిలోకి వెళ్ళిన లావణ్య మళ్ళీ కాల్ చేసింది సంజయ్కి. భార్యను ఊర్లోనే ఉంచి బెంగళూరుకు వెళ్ళిన అతను జాయినింగ్ ఆర్డర్స్ తీసుకొని లావణ్య కాల్ను లిఫ్ట్ చేశాడు. భయం కంగారు కలగలిపిన గొంతుతో జరిగింది మొత్తం చెప్పింది లావణ్య. ఏం చేయాలనుకుంటున్నావు మరి ఇప్పుడు అని అడిగాడు. నాన్నకి ఈరోజే చెప్తాను మన గురించి, ఇంకా ఆలస్యం చేయడం మంచిది కాదు అంది. సంజయ్కి తెలుసు, లావణ్య వాళ్ళది మధ్యతరగతి కుటుంబం. తన ప్రేమ విషయం ఇంట్లో చెప్తే అర్థం చేసుకోవడం మాట అటుంచి లావణ్యను చిత్రహింసలకు గురి చేసైనా సరే పెళ్లికి ఒప్పిస్తారని అతనికి బాగా తెలుసు. నీ ఇష్టం బంగారం, నువ్వు చెప్పాలనుకుంటే చెప్పు, నీకు తోడుగా నేనుంటాను అంటాడు సంజయ్. సంతోషంగా కాల్ కట్ చేసి సాయంత్రం తండ్రితో పాటు పొలానికి వెళ్తుంది. కూతురికి తమ పంట చూపిస్తూ మురిసిపోతున్న రామకృష్ణ తన చెయ్యి పట్టుకొని నడుస్తూ, సంజయ్ అని నా కొలీగ్ నాన్న, మేమిద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాం అంది తన తండ్రిని చూడకుండా. రామకృష్ణ కూడా తన చేయి పట్టుకొని, చూడు బుజ్జమ్మ, వాళ్లను ఇంటికి రమ్మనడానికి ముందే నేను నిన్ను అడిగాను. ఇప్పుడు నువ్వు కాదని అందరిలో నా పరువు తీయకు. కూతురు మీద పెంచుకున్న నమ్మకం, భరోసా కోల్పోవడంతో నిస్తేజంగా వచ్చాయి ఆయన మాటలు. మీరు చూసిన సంబంధం కన్నా ఉన్నవాళ్ళ నాన్న, అతనితో నా జీవితం బాగుంటుంది అని తండ్రిని బ్రతిమిలాడుతుంది లావణ్య.
ఆమె పట్టుకున్న చేయిని విడిపించుకున్నాడు రామకృష్ణ. నాకు ప్రేమన్నా, ప్రేమించుకునేవారన్నా కోపం లేదు లావణ్య. మనం పెరిగిన పరిస్థితులు, నాకు సమాజంలో ఉన్న గౌరవం, నమ్మకం ఇవన్నీ డబ్బుతో వచ్చినవి కాదు, నమ్మకంతో వచ్చినవి. ఇద్దరు కూతుర్లే అయినా చాలా పద్ధతిగా పెంచానని అంటుంటారు అందరూ. సమాజంలో మాట రానివ్వకుండా బ్రతికాను. నేను చనిపోయే వరకు ఆ గౌరవం అలాగే ఉండాలి. అలా కాదని నీకు నచ్చిన వాడిని, డబ్బున్న వాడిని పెళ్లి చేసుకుంటే ఆ గౌరవం నిలవదు. ఏం చేస్తే ఇన్నేళ్ల నా పరువు నాతో ఉంటుందో నీకు తెలుసు అంటూ ఆమె కన్నీళ్లు తుడుస్తూ అప్పుడే తెచ్చిన ఎరువులు పట్టుకొని వెళ్ళిపోయాడు. ఏడ్చి ఏడ్చి అలసిపోయిన లావణ్య ఎప్పటికో ఇంటికి చేరుకుంది. ఇంటికి వచ్చిన దగ్గర నుండి ఒక్క మాట కూడా మాట్లాడిన రామకృష్ణని భయంగా పిలుస్తూనే మరోవైపు పనులన్నీ చేస్తుంది సరోజ. విసిగించకుండా పనులు చేసుకో అంటూ గదిలోకి వెళ్ళాడు రామకృష్ణ. ఆయన మనసంతా గందరగోళంగా ఉంది. ఇంటికి వచ్చిన లావణ్య తినేసి పడుకుంది. సంజయ్ ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. ఏం చేయాలో తోచలేదు. ఎప్పుడో 11 అవుతుంటే సంజయ్ నుండి కాల్ వచ్చింది. అతను చెప్పింది విన్న తర్వాత ప్రశాంతంగా పడుకుంది. తెల్లవారకుండానే నిద్రలేచింది సరోజ. రెడీ అవుతున్న కూతుర్ని చూసి ఊపిరి పీల్చుకున్నాడు రామకృష్ణ. పెళ్లి వాళ్ళు లావణ్యని చూసుకొని నచ్చడం, మరో 15 రోజుల్లో మంచి ముహూర్తం ఉందని చెప్పడంతో ఆఫీస్కి లీవ్ అప్లై చేయమంటాడు రామకృష్ణ. అలాగే అంటుంది తను. మళ్ళీ సంజయ్కి ఫోన్ చేస్తుంది. భార్య ఎలాగో ఇప్పటికి రాలేదు, అప్పటి వరకు లావణ్య ఉంటుంది అనుకుంటూ ఇక్కడికి వచ్చే బంగారం అంటాడు. ప్రేమ పిచ్చిలో పడి ధైర్యం చేసింది. 2 రోజుల్లో పెళ్ళనగా ఇంట్లో ఉత్తరం రాసి బెంగళూరు బస్ ఎక్కింది లావణ్య. పెళ్లి చేసుకున్న తర్వాత ఎలా అయినా ఇంట్లో అందరినీ ఒప్పించగలను అనుకుంది. లావణ్యను తీసుకురావడానికి బస్ స్టేషన్కి వస్తున్న సంజయ్కి బైక్ డివైడర్ని ఢీకొట్టడంతో యాక్సిడెంట్ జరిగింది. పెద్ద ప్రమాదం కాకపోయినా కాలుకి మల్టిపుల్ ఫ్రాక్చర్స్తో నడవలేని స్థితిలో ఉండడం వల్ల తెలిసిన స్నేహితులు సంజయ్ పేరెంట్స్కి ఫోన్ చేసి చెప్తారు. వారితో పాటు అతని భార్య కూడా బెంగళూరుకు చేరుకుంటుంది. లావణ్య వస్తే ఎలా అనే భయం పట్టుకున్నా తనుంటున్న అడ్రస్ ఎవరికీ తెలియకపోవడంతో లావణ్య చేరుకోలేదులే అనే నమ్మకంతో ఆమెకి కాల్ చేశాడు. లిఫ్ట్ చేసింది లావణ్య. బంగారం ఎక్కడా అన్నాడు. 20 నిమిషాలు సంజయ్, బస్టాండు దగ్గరలోనే ఉందట అంది. జాగ్రత్తలు చెప్పి నేను ఇక్కడే ఉన్నాను అని అబద్ధం చెప్పాడు. నమ్మింది. తను కాల్ కట్ చేసి సంజయ్తో కొత్త జీవితం ఊహించుకుంది. మరొక వైపు రాత్రి నుండి కనిపించని లావణ్య కోసం వెతుకుతూ మనసు కీడు శంకించింది రామకృష్ణకు. వాళ్ళ వైపు బంధువుల కాల్ లిస్ట్ అన్నీ బ్లాక్ చేసి పెట్టుకున్న లావణ్య ఖచ్చితంగా ప్రేమించిన వాడి దగ్గరికి వెళ్ళి ఉంటుందని అర్థమవుతున్నా భారంగా ఊపిరి పీల్చుకొని ఎందుకు ఇలా చేసావు బుజ్జమ్మ, ఊర్లో నా పరువు ఏం కావాలి అనుకుంటూ దీప్తిని పిలిచి అక్క ఫ్రెండ్స్ నెంబర్లు ఎవరివైనా ఉంటే ఇవ్వు తల్లి అన్నాడు. కావ్య అక్క నెంబర్ మాత్రమే తన దగ్గర ఉందని చెప్పింది. ఆతృతగా ఆమెకు ఫోన్ చేశాడు. లిఫ్ట్ చేసింది. ఎవరు అంది. లావణ్య వాళ్ళ నాన్నను మాట్లాడుతున్నాను తల్లి, నీతో కాస్త మాట్లాడాలి. ఒకవైపు లావణ్య విషయంలో ఏం జరిగిందోనని కంగారు పడుతున్నా పెద్దవారు మాట్లాడాలి అనడంతో కాదనలేకపోయింది కావ్య. చెప్పండి అంకుల్ అంది. విషయం చెప్పాడు రామకృష్ణ. 2 రోజుల్లో పెళ్లి తల్లి, పెళ్లి వాళ్ళ ముందు, ఊరి వాళ్ళ ముందు అవమానాలు పడలేను. లావణ్య ఎక్కడ ఉందో చెప్పు తల్లి అని అర్థించాడు. రామకృష్ణ దీనత కావ్యను చెంప మీద కొట్టినట్టు అనిపించింది. నాకు తెలియదు అంకుల్, అది ఎక్కడుందో తెలుసుకొని మీకు ఫోన్ చేస్తాను అని నమ్మకం కలిగించింది. ఈ ఒక్కరోజు పెళ్లి వాళ్ళకి తెలియకుండా జాగ్రత్త పడాలి సరోజా, తప్పకుండా అమ్మాయి వస్తుంది, నన్ను నా నమ్మకాన్ని వమ్ము చేయదు అన్నాడు. భర్త వైపు కన్నీటితో చూసి వద్దనుకొని వెళ్ళిపోయిందండి, మళ్ళీ వస్తుందని ఎలా అనుకుంటున్నారు? ఒకే మాట చెప్పి ఇక మీద మనకి ఒకే కూతురుంది అనుకుందాం అని బొంగురుపోయిన గొంతుతో చెప్పి దీప్తి దగ్గరకు వెళ్ళింది సరోజ. మొదటిసారి తల్లి చూపులో తన మీద కూడా భరోసా కనిపించకపోవడంతో తల్లి చేయి పట్టుకొని నాకేమీ తెలీదమ్మా, నిజంగా అక్క ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలీదు అంది. నిస్తేజమైన చూపుతో పెరట్లోకి వెళ్ళింది తను. బస్టాండ్లో దిగి గంట గడిచినా సంజయ్ రాలేదు.
బిక్కుబిక్కుమంటూ అక్కడే ఒక చైర్లో కూర్చొని సంజయ్కి చాలాసార్లు కాల్ చేసింది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా బిజీ అని వస్తుంటే ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి తనకి. మోసపోయానా అని ప్రశ్నిస్తున్న మనసుకు ఎదురు తిరుగుతూ తనకు తానే నచ్చచెప్పుకొని రాలేకపోయాడేమో, ఫోన్ పోయి ఉంటుందా, లేదా యాక్సిడెంట్ లాంటిది జరగలేదు కదా సంజయ్కి అని తన గురించి కాకుండా అతని గురించి ఆలోచిస్తూ మనసుకి స్వాంతన చేకూర్చుకొని, సంజయ్ ఎక్కడ వర్క్ చేస్తాడో ఆ కంపెనీ కూడా తమ కంపెనీలో ఒక భాగం అయినందున అక్కడికి వెళ్తే సంజయ్ అడ్రస్ తెలుసుకోవచ్చు అనుకుంటూ క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళింది. ఆ రోజు 10 గంటలకే నేనున్నా అంటూ నిప్పులు కురిపిస్తున్నాడు భానుడు. ముందు రోజు నుండి ఏమీ తినకుండా ఉండడం వల్ల కళ్ళు తిరుగుతున్నా పట్టించుకోకుండా ఆఫీసులోకి వెళ్ళి సంజయ్ అడ్రస్ కోసం ట్రై చేసింది. 2 గంటలు వెతికిన తర్వాత లావణ్య ఉన్న పరిస్థితిని చూసిన ఒక పెద్దాయన ఆమెకు కావలసిన అడ్రస్ను చేరవేశాడు. ఆయనకి కృతజ్ఞతలు చెప్పి అడ్రస్ పట్టుకొని బయలుదేరింది. కొత్త ప్రాంతం అవ్వడం వల్ల తను సంజయ్ అడ్రస్ చేరుకునేసరికి 2 గంటల పైనే పట్టింది. అతనున్న అపార్ట్మెంట్ చేరుకున్న లావణ్యకి తాళం వేసిన గది వెక్కిరించింది. భయం, నిస్సహాయత కలిపి డోర్ ముందు నిల్చొని అతనికి మళ్ళీ కాల్ చేసింది. మళ్ళీ అదే నిశ్శబ్దం. అంతలోనే అపార్ట్మెంట్ గేట్ దగ్గర కారు ఆగిన సౌండ్. అందులో నుండి సంజయ్ మరొకరి ఆసరాతో దిగడం గమనిస్తూ సంతోషంగా కిందకు పరిగెత్తిన లావణ్య ఆనందానికి అడ్డు వస్తూ మెడలో ఇంకా మెరుపు తగ్గని పసుపు తాడుతో సంజయ్ భుజానికి ఆసరా ఇస్తూ అతన్ని నడిపిస్తున్న అమ్మాయిని చూస్తూ అడుగులు ఆగిపోయాయి. తల్లికి, చెల్లికి, భార్యకి ఉండే సహజమైన తేడా కనిపెట్టలేనంత మూర్ఖురాలు కాదు తను. అప్రయత్నంగా పైకి చూసిన సంజయ్ అక్కడ లావణ్యాన్ని చూడగానే ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. విపరీతమైన భయం అతన్ని కప్పేస్తుంటే కన్నీళ్లు తుడుచుకొని వస్తున్న వాళ్ళని చూస్తుంది లావణ్య. ఎర్రగా అయిన ఆమె కళ్ళల్లోకి చూడలేక రూమ్లోకి వెళ్తున్న వాళ్ళని ఆపి, ఆగండి, కొత్త జంటకి దిష్టి తీసాక లోనికి రావాలి అని తల్లి అనడంతో ఆగిపోయాడు. ఇద్దరిని అలా చూసిన లావణ్యకు కాళ్ళ కింద భూమి కంపిస్తున్నట్టు అనిపిస్తే ఆమె వైపు చూడలేని సంజయ్ మొహాన్ని ఇబ్బందిగా పెట్టుకొని లోనికి వెళ్ళిపోబోయాడు. ఆగు అంటూ అతని చెంప చెల్లుమనిపించింది లావణ్య. ఈ అనుకోని సంఘటనతో నిర్ఘాంతపోయి చూసింది అతని భార్య. ఎందుకు చేసావు ఈ పని? నాతో ప్రేమ, ఇంకొకరితో పెళ్ళా? పెళ్లి చేసుకొని నన్నెలా ఇక్కడికి రమ్మన్నావు అంటుంది లావణ్య. ఏ అమ్మాయి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటుంది సంజయ్ తల్లి. మా సంజయ్ నిన్ను ప్రేమించడం ఏంటి? అసలు మతుండే మాట్లాడుతున్నావా? నిన్ను ప్రేమిస్తే మా సంజయ్ మాతో చెప్పడా? ఎక్కడి నుంచి వస్తారు ఇలాంటి వాళ్ళంతా కాపురాలు కూల్చడానికి అంటుంది. ఆహా, అలాగా, మీ కొడుకు మీకు శ్రీరామచంద్రుడే కావచ్చు. ఇందాకటి వరకు నాతో ఫోన్లో మాట్లాడాడు చూడండి అని కాల్ లిస్ట్ చూపిస్తుంది వాళ్ళందరికీ. అతని ఫోన్ రికార్డింగ్స్ కూడా వినిపిస్తుంది. అసహ్యంగా చూస్తుంది అతని భార్య సంజయ్ వైపు. తన భుజం మీద ఉన్న సంజయ్ చెయ్యిని తీసి పక్కకు పడేస్తుంది. ఛ, ఇంత సులభంగా ఇతని చేతిలో ఎలా మోసపోయాను అని పిచ్చి పట్టినట్టుగా ఎటు వెళ్లాలో తెలియని స్థితిలో తల పట్టుకుని ఏడుస్తూ బయటకు వచ్చింది లావణ్య. ఇంకా లావణ్యకు అక్కడ ఉండాలనిపించలేదు. అతన్ని చూస్తుంటేనే ఆమెకు కంపరంగా, చిరాకుగా ఉంది. అదే సమయంలో కావ్య దగ్గర నుండి ఫోన్ రాగానే లిఫ్ట్ చేసి గుక్కపట్టి ఏడుస్తున్న లావణ్య పరిస్థితి తెలుసుకున్న కావ్యకి కూడా మనసంతా భారంగా మారింది. పెళ్ళైన వాడు ఇంత దారుణంగా ఎలా మోసం చేశాడో అర్థమవ్వలేదు ఆమెకి. జరిగిందేదో జరిగిపోయింది లావణ్య. నువ్వు తొందరగా హైదరాబాద్ వచ్చేయి. మీ నాన్నగారు నీకోసం కంగారు పడుతున్నారు. ఆయన ఇదంతా క్షమిస్తారు. నీకోసం మీ నాన్న చూసిన సంబంధమే సరైనదేమోనే. నీ జీవితంలో ఎలాగో మోసపోయావు. గుట్టు చప్పుడు కాకుండా ఇంటికి వచ్చాయి. కనీసం మీ నాన్న పరువైనా కాపాడిన వాళ్ళం అవుతాం అని హితబోధ చేసింది కావ్య. వినాలి అనిపించలేదు తనకి. చచ్చిపోవాలి అనుకుంది. కొద్ది దూరంలో ఉన్న బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళినా తనకి ధైర్యం సరిపోలేదు. నీళ్ల వైపు చూడగానే వెన్నులో వణుకు పుట్టింది తనకి.
చచ్చిపోవాలి అనుకునే నిర్ణయం మార్చుకొని కావ్య ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేసింది. నేను వస్తున్నట్టు నాన్నకు చెప్పొద్దు కావ్య. ఎందుకు? కానీ అంకుల్ చాలా మంచివారు. నిన్ను అర్థం చేసుకుంటారు లావణ్య అని చెప్పింది కావ్య. ఆయన నమ్మకాన్ని కోల్పోయాను. తప్పు చేశాను. క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు. కావ్య, కొంత సమయం ఇవ్వు నాకు అంది కావ్యను బ్రతిమిలాడుతూ. ఇప్పుడు లావణ్య ఉన్న పరిస్థితుల్లో అది కూడా నిజమే అనిపించింది కావ్యకు. సరే, ముందైతే నువ్వు ఇంటికి రా అంటుంది కావ్య. చిత్ర తన మనసులో గూడు కట్టుకున్న సంఘర్షణ తగ్గకుండానే హైదరాబాద్ బస్ ఎక్కింది. ఆకలిని జయించిన వేదనతో కళ్ళు మూసుకున్న తను అదే రోజు సాయంత్రానికి హైదరాబాద్ బస్టాండ్లో అడుగుపెట్టింది లావణ్య. కావ్యను చూసి గట్టిగా హత్తుకొని ఏడ్చింది. కాసేపటికి స్థిమితపడి తనతో పాటు ఫ్లాట్కి వచ్చిన లావణ్యకు కాఫీ ఇస్తున్న కావ్యను చూసి, ఆకలిగా ఉంది కావ్య అంది. మందారం లాంటి బుగ్గలు, ఆల్చిప్పల్లాంటి కళ్ళు, లోతుకుపోయిన మొహం, అంతా పీక్కుపోయింది. ఇప్పుడే తెస్తాను అంటూ అప్పటికప్పుడు వేడివేడిగా ఉండేలా చేసుకొని ప్లేట్ లావణ్యకి అందిస్తుంది. ప్లేట్ తీసుకొని గబగబా అన్నాన్ని కలిపింది. అంతలో సంజయ్ గుర్తొచ్చాడు. ముద్ద దిగలేదు తనకి. అది గమనించిన కావ్య తన తల నిమిరి ముద్దలు కలుపుతూ తినిపించింది. మొదట చనిపోదాం అనుకున్నానే, కానీ ధైర్యం సరిపోలేదు అంది లావణ్య. ఆకలిగా ఉందేమో కావ్య తినిపిస్తుంటే గబగబా తినేసింది. అలసట మనసుని కమ్మేస్తుంటే కళ్ళల్లో చిన్నగా నీళ్లు చేరాయి తనకి. సంజయ్ విషయం మర్చిపోయి వెళ్ళి పడుకో లావణ్య, ఉదయం దీని గురించి మాట్లాడుకుందాం అని లావణ్యని తీసుకెళ్ళి రూమ్లో పడుకోబెట్టింది కావ్య. అలసిన మనసు కదా, తొందరగా నిద్ర పట్టేసింది తనకి. లావణ్య పడుకున్నాక ఫోన్ చేసింది రామకృష్ణ గారికి. లావణ్య ఎలా ఉంది అడిగారు ఆయన. భయపడుతుంది అంకుల్. రేపు ఎలాగోలా ఒప్పిస్తాను, మీరు వచ్చి తీసుకెళ్ళండి అంకుల్ అంటూ పెళ్లి పనులు ఎలా జరుగుతున్నాయి అంది. నిస్తేజంగా నవ్వాడు అతను. అంకుల్ అంది బాధగా. బాగానే జరుగుతున్నాయమ్మా, లావణ్య కోసం అడుగుతున్నారు అందరూ అన్నాడు. ఏదో ఒకటి చెప్పండి అంకుల్, దాన్ని ఎలా అయినా ఒప్పిస్తాను, రేపు ఉదయాన్నే వచ్చేయండి అని భరోసా ఇచ్చి వెళ్ళి లావణ్య పక్కన పడుకుంది. ఫోన్ కట్ చేసి రామకృష్ణ కాస్త స్థిమితపడ్డాడు. బంధువులందరికీ విడిదిల్లు చూపించి ఎల్లుండి ముహూర్తానికి మండపం వేస్తుండగా రామకృష్ణ గారి దగ్గరికి కంగారుగా వెళ్ళింది సరోజ. ఆమె కంగారును అర్థం చేసుకున్న ఆయన, రేపు మధ్యాహ్నం కల్లా ఉంటుంది సరోజ, లీవ్ అప్లై చేయడానికి వెళ్ళిందని అందరికీ చెప్పు. అప్పటికే ఆమె కళ్ళల్లో నుండి జారిన కన్నీళ్లు తుడుస్తూ, లావణ్య వెళ్ళిపోయిందని తెలియగానే నలుగురిలో పరువు పోవడం కన్నా చనిపోవడం మంచిదని క్రితం రాత్రి పురుగుల మందు తాగబోయిన రామకృష్ణ రూపం కళ్ళ ముందు మెదలగానే గట్టిగా ఏడ్చేసింది సరోజ. అది ఇలా చేస్తుందని అనుకోలేదండి అంది. జరిగిపోయింది మార్చలేం కదా సరోజ, ఇక నువ్వెళ్ళు అంటూ తన పనిలో మునిగిపోయాడు రామకృష్ణ. ఉదయం లేచిన కావ్యకి లావణ్య ఇంకా పడుకుని ఉండడం చూసి తనని లేపాలి అనుకున్నా ఇన్ని రోజులు పడిన టెన్షన్కి ఫలితంగా తన ఒళ్ళు కాలిపోతుంది. ఇంకా రెస్ట్ తీసుకోమని చెప్పి రామకృష్ణ గారికి ఫోన్ చేస్తుంది. బయలుదేరారా అంకుల్ అంటుండగానే అటు నుండి రామకృష్ణ చెప్పింది వింటూ ఇటువైపు డోర్ కొట్టిన శబ్దం వస్తుండడంతో, అలాగే అంకుల్ అంది. జాగ్రత్త కావ్య, అబ్బాయికి అనుమానం రానివ్వకమ్మా అన్నాడు బేలగా. అయ్యో అంకుల్, మీరు అంతలా చెప్పాలా? ఒక విధంగా తప్పు నాది కూడా. అది సంజయ్ గురించి చెప్పినప్పుడే నేను దానికి సపోర్ట్ చేయకుండా మీ గురించి ఆలోచించి ఉంటే బాగుండేది. 2 రోజుల్లో పెళ్లి పెట్టుకొని కూతురు ఇంట్లో నుండి వెళ్ళిపోతే ఆ వేదన అనుభవించడం ఎవరి వల్ల కాదంకుల్. అందుకు కారణం ఒక రకంగా నేను కూడా. వీలైతే లావణ్యతో పాటు నన్ను కూడా క్షమించండి అంకుల్ అంది నిజాయితీగా. ఆయన చిన్నగా నవ్వుతూ ఫోన్ కట్ చేశాడు. వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది కావ్య. ఎదురుగా ఒక అబ్బాయి. చూడగానే పెళ్లి కల తెలిసిపోతుంది అతనిలో. అదేంటో మరి. హలో, నేను చరణ్, లావణ్య ఫ్రెండ్ మీరే కదా అడిగాడు. డిగ్నిటీగా ఉన్న మనిషి, మంచి స్వరం, సూటిగా చూస్తున్న కళ్ళు,
కావ్యకి మంచి ఇంప్రెషన్ కలిగించాయి అతనిపై. "మ్మ్, లోపలికి రండి" అని తీసుకెళ్ళిన తనను అడిగాడు లావణ్య కోసం. "ఫీవర్ ఉంది" అని పడుకుంది. "మీరు కూర్చోండి, నేను పిలుస్తాను" అంటూ ముందుగా కాఫీ తేవడానికి కిచెన్లోకి వెళ్ళింది కావ్య. "మరేం పర్వాలేదు, ఫార్మాలిటీస్ ఏమీ అవసరం లేదు" అంటూ లావణ్య ఉన్న రూమ్ వైపు వెళ్ళాడు చరణ్. కంగారుగా వెనకే వెళ్ళిన తనకి బెడ్ రెస్ట్కి పిల్లో పెట్టుకొని కూర్చున్న లావణ్య కనిపించింది. ఎదురుగా చరణ్ నిల్చున్నాడు తన ముందు. "ఎలా ఉంది ఇప్పుడు?" అంటూ తన నుదుటి మీద చెయ్యి పెట్టి చూశాడు. పెళ్లి చూపుల్లో చూడడమే తనని. తర్వాత ఎన్నిసార్లు కాల్ చేసినా అన్యమనస్కంగా మాట్లాడి కట్ చేసేది. ఇప్పుడు ఎదురుగా ఉన్నాడు, అది కూడా ఇక్కడ. "ఇప్పుడు బాగానే ఉంది" అంది కావ్య వైపు అయోమయంగా చూస్తూ. "మామయ్య వస్తా అన్నారు. ఎలాగో నేను వెళ్తున్నా కదా, నేను తీసుకొస్తాను అని చెప్పాను" అన్నాడు. లావణ్యకు అర్థమైంది, కావ్య తన తండ్రికి తనిక్కడున్నానన్న విషయం చెప్పిందని. కావ్య వైపు ఒకసారి చూసి మళ్ళీ చరణ్ వైపు కాస్త ఇబ్బందిగా చూసింది. "హలో, సరిగ్గా ఇంకో 25 గంటల్లో నీ మెడలో 3 ముళ్ళు వేసి అఫీషియల్గా నీ భర్త స్థానంలోకి రాబోతున్నాను. యూ కెన్ ట్రస్ట్ మీ" అన్నాడు చిన్న చిరునవ్వుతో. చరణ్కి చైర్ వేసి "మీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉండండి, నేను వెళ్ళి కాఫీ తెస్తాను" అని వెళ్ళింది కావ్య. "నీ ఫ్రెండ్ చాలా ఇంటెలిజెంట్ అనుకుంటా" అన్నాడు లావణ్యతో. "ఎందుకు?" అన్నట్టుగా నొసలు చిట్లించింది. "మనకు ప్రైవసీ ఇవ్వడం కోసం వెళ్ళింది కదా, అందుకు" అన్నాడు. "ఒకసారి మీతో మాట్లాడాలి" అంది తనని చూస్తూ. "వెళ్తూ మాట్లాడుకుందాం లావణ్య, 12కి ట్రైన్ ఉంది కదా, నువ్వు ఫ్రెష్ అయ్యి త్వరగా రెడీ అవ్వు" అన్నాడు. "అది కాదు, మీతో చాలా మాట్లాడాలి నేను" అంది మళ్ళీ. ఆమె మొహంలో రేగుతున్న అలజడిని చూస్తూ "సరే చెప్పు" అన్నాడు అతను. అంతలో అక్కడికి వచ్చిన కావ్య లావణ్యను నిజం చెప్పనివ్వలేదు. "అదేం లేదండి, బాస్ వారం రోజులు మాత్రమే లీవ్ ఇచ్చాడు, అందుకే తనలా కంగారు పడుతుంది" అంది లావణ్య చేయి పట్టుకొని. "మీరు టీ తాగండి, లావణ్యకి ఫీవర్ టాబ్లెట్ వేసుకొని ఫ్రెష్ అయి వస్తుంది" అంది కావ్య. "ప్లీజ్ మీరు తనకి హెల్ప్ చేయండి, తను నీరసంగా ఉంది" అని వెళ్ళి హాల్లో కూర్చున్నాడు. చరణ్ వెళ్ళగానే డోర్స్ క్లోజ్ చేసి లావణ్య వద్దకు వెళ్ళి "ఏం చెబుదాం అనుకుంటున్నావు లావణ్య" అంది విసుగ్గా. "నిజం చెప్తాను కావ్య, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు" అంది. "మళ్ళీ అవే పిచ్చి మాటలు మాట్లాడకు, వాడొక చీటర్, ఇంకా వాడి గురించి ఆలోచించి నీ లైఫ్ స్పాయిల్ చేసుకోకు" అని అంటుండగా, "లేదు, సంజయ్ గురించి చెప్పడం లేదు, నేను సంజయ్ చేతిలో మోసపోయాను. ఆ నిజం చరణ్ దగ్గర దాస్తే అది మోసం చేసినట్టు అవ్వదా? వద్దు కావ్య, ఇప్పుడు భయంతో పెళ్లి చేసుకున్నా రేపు నిజం తెలిస్తే ఎలా" అంది సాలోచనగా. "ఇప్పుడు అదంతా వదిలే లావణ్య, ఇప్పుడు నువ్వు అంకుల్ గురించి మాత్రమే ఆలోచించు. నిజం తెలిస్తే ఖచ్చితంగా పెళ్ళి ఆపేస్తాడు. ప్రపంచంలో ఏ మగాడు ఒక అమ్మాయి లేచిపోయింది అని తెలిసి పెళ్ళికి ఒప్పుకోరు. చరణ్ కూడా అలాగే చేస్తే మీ నాన్న ఈసారి బ్రతుకుంటారా, నువ్వే ఆలోచించుకో" అంటూ లావణ్య కన్నీళ్లు తుడుస్తూ, "వాడి చేతుల్లో ఓడిపోయిన నీకు మీ నాన్నని గెలిపించడానికి ఒక అవకాశం ఇచ్చాడు ఆ పైవాడు. ఆయన కోసం అన్నీ మర్చిపోయి ఈ పెళ్లి చేసుకో. ఈరోజు కాకపోయినా రేపైనా నువ్వు కోరుకున్నట్టుగా నీ జీవితం ఉంటుంది" అంది. కావ్యని హగ్ చేసుకొని ఎడతెగని ఆలోచనల మధ్య అలాగే అంది. అప్పటికి కేవలం రామకృష్ణ గారి కోసం మాత్రమే ఈ పెళ్లికి ఒప్పుకుంది. గంట తర్వాత కావ్యతో కలిసి బయటకు వచ్చింది లావణ్య. చిన్న నవ్వుతో తనని చూసి "వెళ్దామా, నీ మొబైల్ ఏది?" "ఎవరి నెంబర్స్ కలవడం లేదు" అన్నాడు. "పోయింది" అని వెంటనే చెప్పింది లావణ్య. నిజానికి హైదరాబాద్ వచ్చే దారిలోనే ఫోన్ని వదిలేసింది. సంజయ్తో ఏ సంబంధాలు ఉండకూడదని. "అంత కేర్లెస్గా ఉంటే ఎలా?" మందలిస్తూ కావ్య చేతిలో బ్యాగ్ తీసుకున్నాడు. "అయితే ఏంటి, మీరు కొనివ్వండి కొత్త ఫోన్" అంటుంది కావ్య. వెంటనే ఆమె వైపు చూసి "గుండంకుల్ యాడ్ చూడలేదా నువ్వు" అన్నాడు. అర్థం కాలేదు కావ్యకి. అర్థమైన లావణ్య మొహంలో సన్నని నవ్వు వచ్చి మాయమైంది. "డబ్బులు ఊరికే రావండి" అంటూ "మీరు మా పెళ్ళికి తప్పకుండా రావాలి" అని ముందుకు నడిచాడు. కావ్యని హగ్ చేసుకొని వెళ్ళిపోయింది తను. 12 గంటలకి రావాల్సిన ట్రైన్
30 నిమిషాలు లేట్ అని అనౌన్స్మెంట్ రావడంతో ఉస్సూరుమన్నాడు చరణ్. అతన్ని చూడకుండా పక్కన కూర్చొని తల వాల్చింది. లావణ్య అన్నాడు. చరణ్ కేసి చూసింది. నీరసంగా ఉందా అని తన నుదుటి మీద చేయి పెట్టి చూశాడు. అతని కన్సర్న్ సంజయ్ని గుర్తు చేస్తుంటే ఇబ్బందిగా అనిపించింది తనకి. చేయి తీసి పద టీ తాగేసి వద్దాం అని తీసుకెళ్ళాడు. అరగంట తర్వాత ఒక సీట్ దొరకడంతో లావణ్యను కూర్చోబెట్టి తను నిల్చున్నాడు. నేను డోర్ దగ్గర ఉంటాను, ఏమైనా అవసరమైతే నన్ను పిలువు అంటూ వెళ్ళాడు. ఇంటికి వెళ్ళాక వాళ్ళ నాన్నని ఎలా ఫేస్ చేయాలో అర్థం కావట్లేదు లావణ్యకు. అతని కళ్ళల్లోకి చూడగలిగే ధైర్యం చేయగలనా అనుకుంటూ కళ్ళు మూసుకుంది. అంతమందిలో ఒంటరిగా ఉండలేక చరణ్ని వెతుక్కుంటూ వచ్చింది. డోరు పట్టుకుని నిల్చొని సాంగ్స్ వింటూ ఉన్నాడు. లావణ్యని చూసి ఏంటి అన్నాడు హెడ్ ఫోన్స్ తీస్తూ. అనుకుంటూ అతని ఎదురుగా వచ్చి నిల్చొని డోర్ బయటకు చూస్తూ ఉంది. నవ్వుకున్నాడు చరణ్. ఇప్పుడు ఆ అసందర్భపు నవ్వు ఎందుకో అన్నట్టుగా విచిత్రంగా చూసింది లావణ్య. భార్య, కాబోయే అమ్మాయి పక్కనే ఉంది, బట్ రాంగ్ ప్లేస్ అంటూ చిలిపిగా నవ్వాడు చరణ్. సంజయ్ గుర్తొచ్చాడు తనకి. ఆ రోజు వాళ్ళిద్దరి మధ్య జరిగింది మళ్ళీ గుర్తొచ్చింది. అంతలోనే ఆమెలో విపరీతమైన భయం, గిల్టీనెస్ చోటు చేసుకున్నాయి మళ్ళీ. అంత చల్లగాలిలో కూడా నుదిరంతా చెమటలు పట్టి చిన్నగా వణుకుతుంది లావణ్య. భయపడుకు, కూర్చో అన్నాడు అతని చెయ్యి ఆమెకు అందిస్తూ. నెమ్మదిగా కూర్చోబెట్టాడు. డోర్ దగ్గర బెరుకుగా కూర్చుంది. మనం ఇంటికి చేరుకోవడానికి ఇంకా 3 గంటల సమయం పడుతుంది. అప్పటి వరకు మన ప్రయాణం ఇలా చప్పగా సాగడం నాకు ఇష్టం లేదు. ఏదైనా మాట్లాడు అన్నాడు. ఆమెని కంఫర్టబుల్గా ఉంచాలి అనుకుంటున్నాడు అతను. కానీ లావణ్య అలాగే భయపడుతూ సైలెంట్గా కూర్చుంది. ఆమె భయాన్ని ఎలా పోగొట్టాలో అర్థం కావట్లేదు అతనికి. నేను మీతో ఒక విషయం చెప్పాలి. ఇప్పటికే ఆలస్యమైంది. ఇప్పుడైనా చెప్పనివ్వండి అంది అతని కళ్ళల్లోకి చూడలేక. అంతకన్నా ముందు నేను నీకొక విషయం చెప్పాలి అన్నాడు చరణ్. ఏంటి అన్నట్టుగా చూసింది లావణ్య. నాకు ఒక అక్క ఉంది. నాకన్నా 5 ఏళ్ళు పెద్దది. తనంటే నాన్నకి ప్రాణం. కళ్ళల్లో పెట్టి అనే కన్నా నెత్తి మీద పెట్టి చూసుకున్నాడు. 8 సంవత్సరాల క్రితం తను ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఊర్లో పెద్ద మనిషిగా చలామణి అయ్యే నాన్న తలెత్తుకోలేకపోయారు. ఆ విషయం గురించి ఆలోచిస్తూ మైల్డ్ హార్ట్ స్ట్రోక్ కూడా వచ్చింది. కొందరు జాలి చూపులు, కొందరు ఈసడింపులు. ఆడపిల్లకి చదువు, ఉద్యోగం కూడా అవసరమేనని నమ్మిన నాన్న నమ్మకాన్ని వమ్ము చేసి అందరిలో అవమానాలకు గురి చేసింది. ఇన్ని సంవత్సరాలైనా కూడా అక్క చేసిన పని వల్ల ఏదో ఒక చోట అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది నాన్న. ఇల్లు వదిలి బయటకు వెళ్ళలేకపోయాడు నాన్న. మా ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే అయ్యింది. అందుకే నేను బీటెక్ అయిపోగానే 4 ఏళ్ల క్రితం జాబ్లో జాయిన్ అయ్యాను. ఇప్పుడిప్పుడే నాన్న తలెత్తుకోగలుగుతున్నారు. అందరిలో కలిసిపోతున్నారు. నా పెళ్ళి వైభవంగా చేసి కోల్పోయిన పేరును, పరువును తిరిగి సంపాదించుకోవాలని నాన్న తాపత్రయపడుతున్నారు లావణ్య అన్నాడు. చరణ్ చెప్తుంటే అచ్చం తన గురించి చెప్తున్నట్టుగా అనిపించింది లావణ్యకు. నేను కూడా సంజయ్తో వెళ్ళిపోయి ఉంటే నాన్న పరిస్థితి కూడా ఇలాగే ఉండేది కదా. పైగా దీప్తి, తన జీవితం ఏమయ్యేదో ఆలోచిస్తూనే వణుకు పుట్టింది తనకు. ఎలాగైనా నిజం చెప్పేయాలి అనుకున్న లావణ్యకు ఒకవైపు తన కుటుంబం, మరోవైపు చరణ్ కుటుంబం గుర్తు రాగానే ఒళ్ళు జలధరించింది తనకు. నిజం చెప్తే పెళ్ళికి ఒప్పుకోరు. అప్పుడు 2 కుటుంబాల పరువు పోతుంది. ఆ ఊహే భరించలేకపోయింది తను. ఇక అంతటితో సంజయ్ గురించి చెప్పాలి అన్న ఆలోచన విరమించుకుంది. అవును, ఇప్పుడు నాకెందుకు చెప్తున్నారు ఇదంతా అని అడిగింది లావణ్య. ఎందుకంటే రేపు వేరే ఎవరి ద్వారానో తెలియడం కన్నా నేనే చెప్పేస్తే
రేపు మన ఫ్యూచర్లో మన ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ ఉండవు కదా, అందుకే చెప్తున్నాను అన్నాడు. ఆ మాటలు నేరుగా లావణ్య చెంప మీద కొట్టినట్టు అనిపించింది. స్టేషన్లో దిగగానే లావణ్య కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు రామకృష్ణ. లావణ్యం చూడగానే పోయిన ఊపిరి తిరిగి పొందినట్టుగా అనిపించింది ఆయనకి. చరణ్ వద్దకు వెళ్ళి, ప్రయాణం ఎలా జరిగింది బాబు అని మాట్లాడి అతనికి కృతజ్ఞతలు చెప్పి పంపించాడు. ఏ టైంలో అయినా భయం లేకుండా తండ్రితో మాట్లాడే లావణ్యకు ఇప్పుడు ఆయన్ని చూడలేక మౌనంగా తల దించుకొని వెనకే వెళ్ళి బైక్ మీద కూర్చుంది. ఇంటికి వెళ్ళేదాకా రామకృష్ణ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కంటి నిండా చేరిన నీళ్లతో ఇల్లు చేరింది. ముద్దబంతులు, అరటిగెలలు, పచ్చటి పందిరి, మామిడి కొబ్బరి తోరణాలతో అంతా అలంకరించి స్వాగతం పలుకుతున్న ఇల్లు. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన బంధుగణం. అందరిలో సంతోషం. మరోసారి లావణ్యను లాగిపెట్టుకుంటున్నట్టు అనిపించింది. కాబోయేవాణ్ణి రప్పించుకునేదాకా హైదరాబాద్ నుండి రావాలనిపించలేదా అమ్మాయి అని వయసులో పెద్దవాళ్ళు వేసే అల్లరి ప్రశ్నలకు చిన్నగా నవ్వుకుంటూ లోపలికి వెళ్ళింది తన తల్లిని వెతుక్కుంటూ. సరోజ ఆమె వైపు మాట్లాడడం కాదు కదా, కనీసం చూడలేదు. అంతమంది బంధువుల్లో ఆమెకు మాట్లాడే అవకాశం కూడా రాలేదు. లావణ్యకు గోరింటాకు కార్యక్రమం పూర్తయ్యాక అందరూ పడుకున్నారు. ఏవో లెక్కలు వేస్తున్న రామకృష్ణ దగ్గరకు వెళ్ళింది సరోజ. చేతుల నిండా గోరింటాకుతో లావణ్యను చూసిన రామకృష్ణకు నిజంగా కళ్ళల్లో నీళ్లు చేరాయి. ఒకవేళ తను తిరిగి రాకపోయి ఉంటే ఇక్కడ పరిస్థితి ఏంటని ఆయనకి ఊహించుకోవడానికే మనస్కరించలేదు. తన తండ్రి పక్కన కూర్చొని, క్షమిస్తారా నాన్న అంది లోతైన గొంతుతో. అక్షరాలు కూడా సరిగా రావడం లేదు. కావ్య సంజయ్ గురించి చెప్పినప్పుడు తన కూతురు ఎంత ప్రమాదం నుంచి తప్పించుకుందో తెలిసి ఊపిరి పీల్చుకున్నారు రామకృష్ణ గారు. నిన్ను క్షమించడం కాదే, చంపినా తప్పులేదు. ఏ మొహం పెట్టుకొని అడుగుతున్నావే క్షమాపణ? నీ వల్ల నా భర్త ఆత్మహత్య చేసుకోబోయాడు. ఎలా అడుగుతున్నావే క్షమాపణ అంటూ బాధగా ఏడ్చింది సరోజ. ఊహించలేదు లావణ్య. రామకృష్ణ వైపు చూసింది. భార్యను వారించి, వెళ్ళి పడుకో బుజ్జమ్మ, ఇవన్నీ ఆలోచించి నీ మనసుని కష్టపెట్టుకోకు అన్నాడు తన వైపు చూడకుండానే. ఇదివరకటిలా ఆ మాటల్లో ఆప్యాయత లేదు. ఇంకా అలాగే కూర్చొని ఉన్న లావణ్యం చూస్తూ, నాకు బయటకు వెళ్ళే పనుంది అంటూ వెళ్ళిపోయాడు. గట్టిగా ఏడవడానికి కూడా లేకుండా ఇంటి నిండా ఉన్న జనాల్ని చూస్తూ వెళ్ళి పడుకుంది లావణ్య. ఉదయం లేవగానే మంగళ స్నానాలు, పెళ్లి కూతుర్ని చేయడం, గౌరీ పూజ, మండపం, కాళ్ళు కడగడం, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, మెట్టెలు పెట్టడం, తలంబ్రాలు పోసుకోవడం, సప్తపది, అరుంధతి చూపించడం అన్నీ పూర్తయ్యేసరికి సాయంత్రం 6 అయింది. పెళ్ళి ఎలా జరుగుతుందోనని భయపడిన తన అమ్మ నాన్నలకు 3 ముళ్ళు పడగానే చేజారిన దానిని దక్కించుకున్న అనుభూతికి లోనయ్యి ఒక పెద్ద నిట్టూర్పు విడిచారు. తర్వాత అప్పగింతల కార్యక్రమం. ఆ కార్యక్రమానికి సరోజకి వెళ్ళక తప్పలేదు. సరోజ గారిని చూస్తూ ఒక్కసారిగా ఆమెలోని భావోద్వేగాలు బయటకు వచ్చాయి. చాలాసేపు గుక్కపెట్టి ఏడ్చిన లావణ్య కన్నీళ్లు సరోజ గారిని కరిగించలేకపోయాయి. జాగ్రత్త, అక్కడ మా గౌరవానికి ఏ భంగం కలిగించకు అని చెవిలో చెప్పి వెళ్ళిపోయింది సరోజ. తల్లి దగ్గర నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయాను అని అర్థమైంది లావణ్యకు. కావ్యనే ధైర్యం చెప్పి పంపించింది. కనీసం దూరం నుంచి చూసుకోవడానికి కూడా రాలేదు. భారంగా అత్తారింటికి వెళ్ళిపోయింది. అక్కడ 2 రోజులు పూజలు, వ్రతాలు, నోములు. 3 రోజులు వచ్చిన బంధుగణమంతా చాలా వరకు వెళ్ళిపోయారు. 2 రోజుల్లో ఆఫీస్ స్టార్ట్ అవుతుంది, వెళ్ళిపోవాలి అని చెప్పాడు చరణ్. ఆ మాటకి తల్లిదండ్రులు కూడా ఏమీ మాట్లాడలేకపోయారు. ఫస్ట్ నైట్ అంటూ మాట్లాడినా వాళ్ళేమీ చిన్నపిల్లలు కాదు, ఇవన్నీ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు అని గట్టిగా చెప్పారు చరణ్ తండ్రి విశ్వనాథ్ గారు. ఇక కుటుంబ సభ్యులు అందరూ కలిసి హైదరాబాద్ వెళ్ళారు. రామకృష్ణ, సరోజ మాత్రం పనుందంటూ రాలేదు.
కట్నం డబ్బులతో తీసుకున్న ఫ్లాట్ అది. గృహప్రవేశం చేసి లోపలికి అడుగుపెట్టారు అందరూ. ఆ తర్వాత రోజు వారు ఆఫీస్‌కి, అత్తమామలు వాళ్ళింటికి వెళ్ళిపోయారు. పెళ్లి పనుల్లో అన్నీ మర్చిపోయిన లావణ్యకి మళ్ళీ గతమంతా నెమ్మదిగా గుర్తు రావడం మొదలైంది. ఎంతసేపు ఏడ్చిందో తనకే తెలీదు. ఏడుస్తూనే ఉంది. రామకృష్ణకు ఫోన్ చేద్దామనుకుంది. అందులో మొబైల్ లేదని గుర్తురాగానే నిట్టూర్చి బెడ్పై పడుకుంది. ఎంత వద్దనుకున్నా ఆ రోజు జ్ఞాపకాలు తొలుస్తుంటే చరణ్ రావడం గమనించి లేచి నిల్చుంది తను. సోఫాలో కూర్చొని కాఫీ అన్నాడు. తీసుకొచ్చి చేతికి అందించి దూరం జరిగింది తను. చరణ్ తను ఇద్దరే ఉన్నారు ఇంట్లో. అసలు అతని ముందుకు వెళ్ళడానికి ఆమె సిద్ధంగా ఉందా? లేదు, కొంచెం కూడా లేదు. భయం వల్ల, బంధం కోసమో ఆ నిమిషంలో అతన్ని పెళ్లి చేసుకుంది. కానీ ఆ పెళ్లిని ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచన కూడా ఆమెలో లేదు. ఫ్రెష్ అయ్యి వచ్చిన చరణ్కి వడ్డించకుండానే బెడ్ మీద పడుకున్నట్టుగా నటించింది. అయితే చిత్రంగా చరణ్ కూడా ఆమెను పిలవలేదు. భోజనం చేసి కాసేపు టెర్రస్ మీద నడిచి వచ్చి ఆమెకు దూరంగా పడుకున్నాడు. భయంతో అదురుతున్న లావణ్య గుండె మామూలుగా కొట్టుకుంది అప్పుడు. తర్వాత రోజు ఆఫీస్లో జాయిన్ అవుతాను అంది లావణ్య. అలాగే అని ఆమె కోసం తీసుకున్న మొబైల్ ఇచ్చాడు. డబ్బులు ఊరికే రావు అన్నారు కదా అంటూ నవ్వింది లావణ్య. భార్య కోసం కదా, వస్తాయిలే, రాకపోతే ఎలా అన్నాడు చరణ్. తర్వాత తనని ఆఫీస్లో డ్రాప్ చేసి అతను ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఇలా రోజులు గడుస్తున్నాయి. అప్పుడప్పుడు అల్లరి చేసిన చరణ్ అస్సలు తనను ఏమీ ఇబ్బంది పెట్టకపోవడం లావణ్యకు ఆశ్చర్యంగా తోస్తుంది. సుమారు 1 నెల రోజులు గడిచాయి. లావణ్యకు తన అమ్మా నాన్నల్ని చూడాలనిపించి ఇంటికి వెళ్తానంది. ఎప్పుడు వెళ్తావు అన్నాడు చరణ్. శుక్రవారం అంది. నేను వస్తాను, నిన్నక్కడ దించేసి ఇంటికి వెళ్తాను. నాన్నని రెగ్యులర్ చెకప్కి తీసుకెళ్ళాలి అన్నాడు. తను వస్తాను అనడం లావణ్యకి నచ్చింది. లావణ్యను ఒంటరిగా పంపించడం ఇష్టం లేక ముందు అత్తగారింటికి వద్దు గాని అక్కడి నుంచి మీ నాన్న నిన్ను తీసుకొని వెళ్తారు అనడంతో అలాగే అంది లావణ్య. ఇద్దరు చరణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అత్తగారు ఆప్యాయంగా లోపలికి పిలిచారు. తర్వాత రోజు చరణ్ తన నాన్నను తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాడు. యథాలాపంగా అత్తగారి మాటల్లో తన చెల్లి దీప్తి గురించి అడగగానే లావణ్య కూడా చరణ్ అక్క గురించి అడిగింది. అత్తగారి మొహంలో నెత్తురు చుక్కలేదు. అది నా కూతురు కాదు లావణ్య. ఈరోజు విశ్వనాథం గారు ఈ పరిస్థితికి వచ్చారంటే దానికి కారణం అదే. 19 ఏళ్ళు పెంచి పెద్ద చేసిన మమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయింది. వెళ్ళింది ఊరుకోకుండా మా మీద కేసు వేసి తన ఆస్తి తీసుకొని వెళ్ళిపోయింది. ఆయన అనారోగ్యంతో మంచం పట్టారు. చరణ్కి ఏమీ లేకుండా పోయింది. అందుకే మీరు కట్నం ఇస్తామనగానే మేము కూడా అడ్డు చెప్పలేకపోయాం అంది ఆవిడ. పర్వాలేదులేండి అత్తయ్య. ఇక ఆ టాపిక్ కొనసాగించలేక ఆపేసింది. తను వెళ్ళిపోయి ఉంటే నా కుటుంబ పరిస్థితి కూడా ఇదేనా అంటూ ఆలోచనలో పడింది లావణ్య. అప్పుడే రామకృష్ణ గారు వచ్చారు. చరణ్ వచ్చే వరకు ఉందామన్నారు. ఆయన రావడానికి లేట్ అవుతుందట నాన్న, వెళ్ళిపోమ్మన్నారు అని చెప్పింది లావణ్య. మరొకసారి రామకృష్ణ గారికి క్షమాపణ చెప్పుకుంది తను. జరిగింది మర్చిపో లావణ్య అన్నారాయన. ఎందుకో తెలీదు, వాళ్ళ నాన్నతో మాట్లాడాలనిపించి దారిలో ఉన్న దుర్గమ్మ గుడికి వెళ్తామంది. ఆయన కాదనలేదు. ఇద్దరూ దర్శనం చేసుకుని వచ్చి మెట్ల మీద కూర్చున్నారు. చరణ్ నిన్ను బాగా చూసుకుంటున్నారా అమ్మా? లావణ్య చిన్నగా నవ్వి మేం బాగానే ఉన్నాం నాన్న అంది. నాకు తెలుసు లావణ్య, నువ్వు వెళ్ళిపోయాక చచ్చిపోదామనుకున్నా. ఈరోజు నేను ప్రాణాలతో ఉన్నా అంటే అది చరణ్ వల్లే. వింటున్న లావణ్యకు ఏమీ అర్థం కాక తండ్రి వైపు ఆశ్చర్యంగా చూసింది. చనిపోయే ముందు చరణ్కి నిజం చెప్పాలి అనుకున్నాను. వెంటనే ఫోన్ చేసి నువ్వు రాసిన ఉత్తరం గురించి చెప్పాను. మీ అమ్మాయి చేసిన తెలివి తక్కువ పనికి మీరెందుకు బాధపడతారు అంకుల్? మా ఇంట్లో కూడా ఇదే సమస్య ఎదురయ్యింది.
కొన్ని రోజులు పెళ్లి వాయిదా వేస్తానని నేనే చెప్తాను. ఆ తర్వాత పెళ్లి క్యాన్సిల్ అయిందని చెప్పి మీ అమ్మాయి ప్రేమించిన వాడితోనే పెళ్లి చేయండి అని చెప్పాడు. చరణ్ మాటలు నాలో ధైర్యాన్ని నింపాయి. ఆ రోజు మధ్యాహ్నం కావ్య ఫోన్ చేసింది. నన్ను మోసం చేసి వెళ్ళావు అనుకుంటే నువ్వే మోసపోయావు అని తెలిసింది. ఏం చేయాలో అర్థం కాలేదు. మళ్ళీ చరణ్కి ఫోన్ చేశాను. పెళ్లి చేసుకోమని కాదు, నా కూతురు దొరికింది అని చెప్పడానికి. అతను దేవుళ్ళ నిన్ను పెళ్లి చేసుకోవడానికి తనకి ఎలాంటి అభ్యంతరం లేదన్నాడు. అన్నీ తెలిసినా అతనికి నిన్నివ్వాలంటే మొదట నాకు భయమేసింది. కానీ చరణ్ మాటల్లో నాకు నిజాయితీ కనిపించింది. తనే నిన్ను ఇంటికి తీసుకొస్తానన్నాడు. సంతోషంగా ఒప్పుకున్నాను అని జరిగింది చెప్పాడు రామకృష్ణ గారు. లావణ్య కళ్ళల్లో నీళ్లు సుడుల్లా తిరిగాయి. చరణ్ చాలా మంచివాళ్లా ఉన్నాడు. అతన్ని ఎప్పుడు బాధ పెట్టకు అన్నాడు. మరోసారి లావణ్య మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పుకుంది తన నాన్నకు. కూతురు భుజం చుట్టూ చేతులు వేసి ఆనందంగా ఇంట్లోకి వెళ్ళారు. రామకృష్ణ గారిని చూసిన సరోజ కాస్త కుదుటపడింది. కూతుర్ని చూసి సంతోషపడింది. అన్యమనస్కంగానైనా కొద్ది కొద్దిగా సరోజ మాట్లాడుతుంది కూతురుతో. ప్రేమతో మాట్లాడే రోజు తొందరలోనే వస్తుందని లావణ్యకు తెలుసు. ఇప్పుడు లావణ్య మనసులో ఏ భారం లేదు. చరణ్ని చూడాలి, అతన్ని కలిసి క్షమాపణ చెప్పాలి అని మాత్రం తప్పించిపోతుంది. అతని రాకకై ఎదురు చూసింది. సోమవారం వచ్చాడు చరణ్. తెల్లవారితే హైదరాబాద్ వెళ్ళాలి. భోజనం పూర్తయ్యాక పడుకోవడానికి వెళ్ళిన చరణ్ చెయ్యి పట్టుకొని ఆపి, నేను వేరే అబ్బాయిని ప్రేమించాను అని తెలిసి కూడా ఎందుకు నన్ను చేసుకున్నారు అని ప్రశ్నించింది. ఆమె వేసింది ప్రశ్నే అయినా ఆమె కళ్ళల్లో నీళ్లు నేనంటే నీకెందుకు అంత జాలి అన్నట్టుగా చూస్తున్నాయి. రామకృష్ణ గారికి కూడా రామకృష్ణ గారికి కాకుండా మరెవరికి తెలియకపోవడం వలన ఆయనే చెప్పారని అర్థం చేసుకున్నాడు చరణ్. చెప్పాను కదా లావణ్య, మా కుటుంబం కూడా ఇదే పరిస్థితి దాటి వచ్చిందని. మా అక్క తిరిగి వస్తే బాగుండని ఎన్నిసార్లు అనుకున్నానో. ఆ బాధ ఏంటో నాకు మాత్రమే తెలుసు. ఎవరో పన్నిన వలలో నువ్వు చిక్కుకున్నా క్షేమంగా బయటపడ్డావు. అందులో నీ తప్పేం లేదనిపించింది. పైగా మీ నాన్నగారు ఆయన ఏం చేశారు? కూతురు పెళ్లి పీటల మీద ఆగిపోయిందంటే ఏ తండ్రికైనా అంతకన్నా బాధ మరొకటి ఉండదు అంటూ లావణ్య కళ్ళనీళ్లు తుడిచాడు. అతని భుజాన్ని ఆసరాగా చేసుకున్న లావణ్యకు మళ్ళీ ఏడ్చే అవకాశం ఎప్పుడూ రాలేదు. భర్త పంచిన ప్రేమలో, తండ్రి లాలనలో గతాన్ని, అందులోని గాయాలను తొందరగానే మర్చిపోయింది. ఇక సంజయ్ భార్య అతని నుండి విడాకులు తీసుకున్నట్టుగా నష్టపరిహారంగా ఆమె ఇచ్చిన కట్న కానుకలను అంతకు రెండింతలు ముట్టజెప్పవలసిందిగా అతని మీద కేసు వేసి మరీ వసూలు చేసినట్టుగా కావ్య ద్వారా తెలుసుకుంది. వాడికి తగిన శాస్తి జరిగింది అనుకున్నారు ఇద్దరు. లావణ్యకి ఇప్పుడు తన జీవితం చాలా తృప్తిగా అనిపించింది. ప్రేమ గొప్పది, కానీ ఆ ప్రేమ తల్లిదండ్రుల ప్రేమకు ఎప్పుడూ పోటీ ఇవ్వదు. తెలిసి తెలియని వయసులో స్వేచ్ఛ, స్వాతంత్రం అంటూ మనం తీసుకునే నిర్ణయాలు కుటుంబ అస్తిత్వాన్ని, సమాజంలో గౌరవాన్ని సవాలు చేస్తాయి. ఆలోచన లేని ప్రేమ, తొందరపాటు నిర్ణయాలు ఎప్పుడూ బాధను మాత్రమే మిగులుస్తాయి. మనం చేసే పని వల్ల కలిగే లాభ నష్టాలు బేరీజు వేసుకోగలిగితే మన కన్నవారి పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లకుండా ఉంటుంది. ఈ కథ ఇంతటితో సమాప్తం. థ్యాంక్ యూ.